శ్రీమద్ భగవద్గీత 3వ అధ్యాయము 18, 19, 20, 21వ శ్లోకములు. నైవ తస్య కృతేనార్తో నా కృతే నేహ కచ్చన నాస్య సర్వభూతేషు కచ్చిదర్తవ్యపాశ్రయః. కర్మమును చేయుటలో మానుటలో అతనికెట్టి స్వార్థలాభమును లేదు. అతడు దేనిపైనను ఆధారపడి ఉండడు. తస్మాదసక్తః సతతం కార్యం కర్మ సమాచర అసక్తో హ్యాచరన్ కర్మ పరమాప్నోతి పురుషః. అందువలన ఫలాసక్తిని వదలి నిరంతరము చేయుదగిన కర్మమును చేయుము. ఆసక్తి లేక కర్మను చేయు పురుషుడు ముక్తిని పొందగలడు. కర్మణైవ హి సంసిద్ధిం ఆస్థితా జనకాదయః లోక సంగ్రహమేవాపి సంపశ్యన్ కర్తుమర్హసి. జనకుడు మొదలగువారు కర్మయోగం వలననే మోక్షమును పొందిరి. లోకక్షేమము చూచేనను నీవు కర్మమును చేయుట తగును. యద్యదాచరతి శ్రేష్టః తత్తదేవేతరో జనః సయత్ ప్రమాణం కురుతే లోకస్తదనువర్తతే. పెద్దవాడు పోయిన జాడనే తదితర జనులు అనుసరింతురు. అతడు చేసిన తీర్మానమునకు లోకము కట్టుబడియుండును.